రీసెంట్‌గా షామీ 14 ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఇది మనకి ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇందులో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుందనేది వీడియోలో చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం బిల్డ్ అండ్ డిజైన్‌తో స్టార్ట్ చేస్తే, సో ఇది మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్‌తో వస్తుంది. అండ్ ఇందులో మనకి IP68 రేటింగ్ ఉంటుంది. ఫ్రంట్ మనకి పంచ్ హోల్ డిజైన్‌తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి రెక్టాంగులర్ షేప్‌లో కెమెరా బంప్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి 6.36 ఇంచెస్ ఉంటుంది. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అండ్ ఇందులో 10-bit ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుంది. అంటే మనకి బెజిల్ అయితే చూడడానికి ఉండదు, బెజిల్ లెస్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇక మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1+5+2 కాన్ఫిగరేషన్తో వస్తుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది మనకి 34% ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక మనం కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఐస్ లూప్ సిస్టమ్ అని చెప్పి వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే 3 times థర్మల్ ఎఫిషియన్సీ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి, ఇది లాంచ్ అయిన తర్వాత దీని రివ్యూస్ బట్టి అయితే మనకి తెలుస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి 3 కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. సో ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 50 MP. దీని అపేచర్ వచ్చేసి 1.6 అపేచర్తో వస్తుంది. లైట్ విజన్ 900 సెన్సార్తో వస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా మనకి 50 MP ఉంటుంది. సో ఇది మనకి టెలిఫోటో లెన్స్. సో ఇందులో కూడా మనకి OIS సపోర్ట్ అయితే ఉంది. అండ్ థర్డ్ కెమెరా, ఇది కూడా మనకి 50 MP ఉంటుంది, అల్ట్రా వైడ్ కెమెరా. సో మనకి ఈ కెమెరాను యూజ్ చేసుకో 115 degrees వైడ్లో మనం ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, డాల్బీ విజన్ అండ్ HDR సపోర్ట్తో మనం 1080p 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నార్మల్ వీడియో అయితే మనం 4Kలో 30 and 60 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనం దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, సో ర్యామ్ టైప్ వచ్చేసి మనకి LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా మనకి UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చేసి 4610 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 50 watt వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో మనకైతే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, 12GB + 256GB వేరియంట్ వచ్చేసి మనకి 69,999 అయితే ఉంది ఇండియన్ ప్రైస్. సో ఇందులో మనం ఆఫర్స్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద వీళ్ళు 5,000 ఆఫ్ ఇస్తున్నారు. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 5,000 ఆఫ్ కూడా ఇస్తున్నారు. ఆఫర్స్ కలుపుకుంటే మనకి 59,999కి అయితే ఇది మనకి అవైలబుల్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.